మ్మ్, ఏంటి సంగతులు? స్కాచ్ గురించి కొన్ని విషయాలు. అసలు స్కాచ్ అంటే స్కాట్లాండ్లో తయారైతే స్కాచ్, వేరే ఎక్కడి దగ్గర తయారైనా కానీ అది విస్కీ. ఇది కూడా విస్కీనే, కానీ స్కాచ్ విస్కీ, స్కాట్లాండ్ స్కాచ్ విస్కీ అదనమాట. వీటిల్లో ముఖ్యంగా రెండు రకాలు. ఇంకా లోపలికి వెళ్తే సబ్ కేటగిరీలు చాలా ఉంటాయి. రెండే మాట్లాడుకుందాం. బ్లెండెడ్ స్కాచ్ విస్కీ, సింగిల్ మాల్ట్. బ్లెండెడ్, సింగిల్. ఇది సింగిల్. రెండిటికి తేడా చాలా సింపుల్. ఓకే, ఇది గ్లెన్లివిట్. గ్లెన్లివిట్ సింగిల్ మాల్ట్ విస్కీ. సింగిల్ మాల్ట్ అంటే కేవలం బార్లీ మాత్రమే ఉంటుంది. 100% బార్లీ. అది కూడా ఒకటే డిస్టిలరీలో తయారైతే, డిస్టిలరీ అంటే విస్కీ తయారు చేసే కంపెనీలు, ఒకటే దగ్గర తయారయ్యి కేవలం 100% మాల్ట్ బార్లీ మాత్రమే ఉంటే సింగిల్ మాల్ట్. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే పంచ్ ఎక్కువ ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అది సింగిల్ మాల్ట్. బ్లెండెడ్, జానీ వాకర్లు అన్నీ బ్లెండెడే. బ్లెండెడ్ అంటే ఏంటంటే బార్లీతో పాటు మొక్కజొన్న, గోధుమ, కొంచెం ఆ పర్సెంట్ కొంచెం ఈ పర్సెంట్ అంతా మిక్స్ ఉంటాయి అన్నమాట. మిక్స్ ఉన్న గ్రెయిన్, మాల్ట్ రెండింటిని కలిపి తయారు చేస్తే బ్లెండెడ్ విస్కీ. అది మెయిన్ డిఫరెన్స్. నాకు సింగిల్ మాల్ట్ ఇష్టం, బ్లెండెడ్ నాకు నచ్చదు. సప్పగా ఉంటుంది. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. నెక్స్ట్ ఏజింగ్, ఏజ్ చేయటం. ఇప్పుడు విస్కీలు తయారయ్యేటప్పుడు వాటర్కి మళ్ళీ వైట్ కలర్లో ఉంటాయి. ఇలాంటి కలర్ ఏమీ ఉండదు. ఎలా ఉంది చూసావా, తలతల మెరుస్తా. ఈ కలర్ అంతా కూడా ఏజ్ చేయటము అంటే విస్కీ తయారైన తర్వాత ఆ వైట్ కలర్లో వాటర్కి మళ్ళీ ఉండే ఆల్కహాల్ని, దానికి టేస్ట్ బిస్ట్ ఏమి ఉండదు, మండుతూ ఉంటుంది. చెక్క, రకరకాల చెక్కలు, ఏ రకమైన చెక్క వాడితే ఆ రకమైన ఫ్లేవర్ ఉంటుంది. అమెరికన్ ఓక్, ఫ్రెంచ్ ఓక్, ఓకు చెట్లు ఎక్కువగా వాడతారు. ఒక్కొక్క దేశంలో ఉండే చెట్టుకి ఒక్కొక్క రకమైన ఫ్లేవర్ డిఫాల్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ చూడు, మెకాలన్ విస్కీ ఉంది. దీని మీద ఏం రాసి ఉంది? ఇదిగో ఆరెంజ్, స్వీట్ జింజరు, ఇదేంటి వెనీలా. ఇవన్నీ వీళ్ళు కలుపుతారా విస్కీలో? సమస్య లేదు, కలపరు. వీళ్ళు వాడిన చెక్క ఫ్లేవర్ని బట్టి ఆ చెట్టుకి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. నువ్వు ఆ చెక్కను కోసుకొని డైరెక్ట్గా తింటే ఆ ఫ్లేవర్ రాదు. మెల్లగా ఇన్నిన్ని సంవత్సరాలు ఏజ్ చేసేది ఎందుకు అంటే ఆ చెక్కలో ఉండే ఫ్లేవరు టైంకి తగ్గట్టుగా మెల్లగా లిక్విడ్లోకి దిగి, లిక్విడ్తో ఆ ఫ్లేవర్తో పాటు కలర్ కూడా దిగిద్ది. అందుకని ఆ కలరు, స్కాచ్ విస్కీకి ఆ కలరు. ఇంకోటి ఏంటంటే జానీ వాకర్ ఉన్నారు కదా, జానీ వాకర్ కంపెనీ ఈ కలర్ అన్నీ ఫేక్ కలర్స్. వాళ్ళు జానీ వాకరు ఈ విస్కీని ఏజ్ అనేది చేయరు. వాళ్ళు ఇదిగో ఈ గ్లెన్లివిట్ అని ఉందా, ఇటువంటి పెద్ద పెద్ద డిస్టిలరీస్ దగ్గర నుంచి విస్కీని లార్జ్ లక్షల లీటర్లలో కొనుక్కొని వీళ్ళు మిక్స్ చేసి బాటిలింగ్ చేస్తారు. అందుకని వీళ్ళన్నీ బ్లెండెడ్ విస్కీలు అనమాట. వీళ్ళు ఏజింగ్ అనేది చేయరు. ఇంకోటి కలర్ కూడా ఫేక్. ఓకే, అన్ని జానీ వాకర్ కలర్స్ ఫేక్, ఆర్టిఫిషియల్ కలర్ కలుపుతారు. ఇది మెకాలన్. ఓకే, ఈ మెకాలన్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇదిగో ఈ కలర్ ఉంది చూసావా, అన్ని రియల్ కలర్స్. గ్లెన్లివిట్ కూడా అన్ని రియల్ కలర్స్ అనమాట. విస్కీ ఏజ్ అయ్యే కొద్దీ రేట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని కారణాలు. విస్కీ తయారైన తర్వాత మంచి విస్కీ అనేది కనీసం 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఏజ్ అయితే అప్పుడు దాన్ని బేసిక్ లెవెల్ స్కాచ్ విస్కీ అంటారు. 3 సంవత్సరాలకు అఫీషియల్గా సర్టిఫికేషన్ వచ్చిన 12 సంవత్సరాలు అనేది యంగ్ విస్కీ కింద లెక్క. ఇప్పుడు ఇది 21 ఉంది అంటే దీని లోపల వాడిన విస్కీ 21 సంవత్సరాలు ఆ చెక్కలో పెట్టి దానిని ఒక బ్యారెల్, చెక్కతో తయారు చేసిన బ్యారెల్లో పెట్టేశారనమాట. 21 సంవత్సరాలు ఉంది. 21 సంవత్సరాలు అంటే ఏంటి అక్కడ? 21 సంవత్సరాలు బేబీ సిట్ చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. కొన్ని లక్షల కోట్ల లీటర్లు పెట్టేస్తారు వేర్ హౌజుల్లో. ప్రతిరోజు పెడతానే ఉంటారు, ప్రతిరోజు తీస్తూనే ఉంటారు పాతయి. అన్ని రోజులు మెయింటైన్ చేయాలా, అన్ని రోజులు. ఇప్పుడు పొరపాటున స్కాట్లాండ్ అంటే ఐస్ ఎక్కువ పడుతుంది,
అలా ఐస్ ఎక్కువ పడి వేర్ హౌస్ కూలిపోతే ఆ, లేకపోతే లోపల ఇంకా ఏమైనా డ్యామేజ్ అయ్యి ఫైర్ డ్యామేజ్ అటువంటి వాటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇన్ని సంవత్సరాలు కాపలా కాస్తున్నారు కాబట్టి టైంకి ఇన్వెస్ట్మెంట్ అక్కడ. అందుకని ఏజ్ పెరిగే కొద్దీ రేటు. ఇంకా ఏంటంటే ఇప్పుడు బ్యారెల్ ఉందా, ఇప్పుడు దీని బ్యారెల్ అనుకుందాం. ఇక్కడ వరకు నింపి ఫస్ట్ రోజు 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ దాకా ఉండదు లిక్విడ్. ప్రతి సంవత్సరం 2% ఆవిరైపోతూ ఉంటుంది. ఆల్కహాల్ కదా, పెట్రోల్కి మళ్ళీ ఆవిరైపోయే లక్షణం ఉంటుంది. చెక్క లోపల ఉన్నా కానీ చెక్కలో నుంచి బయటకు వచ్చి కొంచెం కొంచెం 2% ప్రతి సంవత్సరం ఆవిరైపోతూ ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత సగం అవుతుంది. అదనమాట, అది ఏజింగ్ ప్రాసెస్. అందుకని విస్కీ రేట్ ఎక్కువ. విస్కీలు అమ్మటంలో మెకాలన్ విస్కీలు రోల్స్ రాయిస్ లాంటివి అనమాట. ప్రతి సంవత్సరము కొన్ని రేరు లేకపోతే ఓన్లీ కలెక్టర్ ఎడిషన్ విస్కీస్ని రిలీజ్ చేస్తారు. ఇగో ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ స్పెషల్ ఎడిషన్స్ అనమాట. మెకాలన్ స్పెషల్ ఎడిషన్ ఇదిగో ఇది ఇవన్నీ రేరు. ఇంతకుముందు షార్ట్ వీడియో చేసేది దీని మీద, మీకు గుర్తుందో లేదో. ఇవన్నీ కూడా ఇప్పుడు దొరకవు. ఇదిగో వెనకాల మెకాలన్, ఇది కూడా అదే. ఇవన్నీ మెకాలన్స్ అనమాట, అన్ని స్పెషల్ ఎడిషన్స్. ఆ స్పెషల్ ఎడిషన్స్ ఏంటంటే కలెక్టర్ ఎడిషన్స్ అంటారు. ఈ సంవత్సరం దొరుకుతాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం దొరకవు. వాటిని కలెక్ట్ చేసి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నేను కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. అవి కూడా ఒకానొక రోజు రేటు పెరుగుతాయని చెప్పి. ఇప్పుడు రేటు పెరిగినప్పుడు వాటిని అమ్ముదామా అంటే అందుకు కాదు, ఎవరి దగ్గర లేని బాటిల్ నా దగ్గర ఉంది అని చెప్పి ఆ రోజు చీమతాలకాయంత ఎక్కువ ఫీల్ అయి తాగుతాం అనమాట. ఇప్పుడు ఒక బాటిల్ చూపిస్తాను మీకు. ఈ బాటిల్ ఎంత రేర్ అంటే 2011లో $100 పెట్టి కొన్నాం మేము. 8,000. ఆ రోజు చాలా రిచ్ హిస్టరీ అనమాట దీనికి. గ్లెన్ఫిడిక్ కంపెనీ స్టోరేజ్ పెట్టుకునే డిస్టిలరీలో ఉండే ఆ కొన్ని లక్షల లీటర్ల మందు స్టోరేజ్ పెట్టిన వేర్ హౌస్ మీద చాలా మంచుబడి మొత్తం కూలిపోయింది. అందులో 1 సంవత్సరం ఏజ్ అయిన విస్కీలు ఉన్నాయి, 30-40 సంవత్సరాలు ఏజ్ అయిన విస్కీలు కూడా ఉన్నాయి. అన్నీ కలిపి కూలిపోయినాయి. అప్పుడు ఏం చేశారంటే వాటిలన్నింటినీ మిక్స్ చేసేసి ఒక రకమైన స్పెషల్ ఎడిషన్, స్నో ఫీనిక్స్ దీని పేరు, స్నో ఫీనిక్స్. దీని మీద హిస్టరీ ఉంది చూడండి, కనపడుతుందా? ఓకే, ఇలా దీన్ని తయారు చేశారు. ఆ రోజు తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టే, ఎప్పటికన్నా దీని రేటు పెరిగిద్ది అని చెప్పి. తర్వాత మొన్న ఈ మధ్య కరోనా టైంలో తాగడానికి ఏం లేక అటు ఇటు చూస్తే ఏం లేవు, సరే అని చెప్పి ఇది లేపి ఊదేశా. దీని రేటు $4,000, $2,500 నుంచి $4,000 మధ్యలో ఉంటుంది. అంటే 2 లక్షల నుంచి 3.5 లక్షల పైనే. ప్రతి కంపెనీ కూడా వాళ్ళు వాడే స్కాచ్ విస్కీకి ఏ రకమైన చెక్క వాడారు, దాంట్లో ఏం ఫ్లేవర్ ఉంటుంది అనేది మెన్షన్ చేస్తారు మోస్ట్లీ. ఇదిగో ప్రతి విస్కీ మీద నంబర్ ఉంటుంది కదా, 23. ఇది కర్క్లాండ్ అంటే కాస్కో కంపెనీ వాళ్ళు. కాస్కో అని ఒక రిటైల్ కంపెనీ అనమాట, ఒక హోల్సేల్ కంపెనీ యూఎస్లో. వాళ్ళు కూడా జానీ వాకర్ ఎలా అయితే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి కొనుక్కొని మిక్స్ చేసుకుంటుందో, ఈ కర్క్లాండ్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు. కానీ ఇందులో మిక్సింగ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది సింగిల్ మాల్ట్ కదా. ఇదిగో సింగిల్ మాల్ట్ అనమాట. ఇంకోటి విస్కీ మీద ఏజ్ ఉంటుంది కదా, 21 అంటే 21 ఇయర్స్. ఇది జానీ వాకర్ బ్లూ లేబుల్ వాళ్ళ ప్రీమియం విస్కీస్లో ఒకటి. కానీ దీని మీద ఎక్కడ ఏజ్ ఉండదు. ఏజ్ లేని వాటిల్ని నో ఏజ్ స్టేట్మెంట్ విస్కీ, NAS, నో ఏజ్ స్టేట్మెంట్ విస్కీ అంటారనమాట. ఇటువంటి విస్కీలు ఏజ్ కావాలని చెప్పి మెన్షన్ చేయరు. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే ఈ జానీ వాకర్ బ్లూ లేబుల్లో సంవత్సరం ఏజ్ ఉన్న విస్కీ దగ్గర నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న విస్కీలు అన్నీ మిక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు విస్కీని ఏజ్ చేయడమే కాదు, ఏజ్ చేసిన తర్వాత ఆ బ్లెండ్ తీసుకురావటం కూడా చాలా గొప్పదనమాట. అది అందులో జానీ వాకర్ కంపెనీ వాళ్ళు ఫేమస్. వాళ్ళు విస్కీని ఏజ్ చేయకపోయినా ఏజ్ అయిన విస్కీని తీసుకొచ్చి మిక్స్ కొట్టి కలిపి మాస్టర్ ఫ్లేవర్స్ తీసుకురావడంలో ఫేమస్. మనిషిలో రకాలు ఉంటారు. అలా వచ్చిన మిక్స్ టేస్ట్ నాకు నచ్చదు, చప్పగా ఉంటాయి. నాకు సింగిల్ మాటలు అంటే ఇష్టం, అందుకని రీజన్ అనమాట. అన్నీ మిక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది 750 ml కదా, 500 ml 1 year విస్కీ వేసి మిగతా 250 ml 30 years ఏజ్ చేస్తే సరిపోయింది కదా అని అనుకుంటే అట్లా కుదరదు. ఆ మిక్స్ అండ్ మ్యాచ్ అనేది బ్యాలెన్సింగ్గా రావాలి.
30 years ఉన్న విస్కీని కొన్ని డ్రాప్లు వేసి మిగతా అంతా చీప్ విస్కీ వేసి జానీ వాకర్ బ్లూ లేబుల్ అంటే కుదరదు. వాళ్ళకి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. మిక్సింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే విస్కీ అనేది ఒక్కసారి బాటిల్లోకి వెళ్ళిన తర్వాత ఏజ్ అవ్వదు. ఇప్పుడు ఇదేంది లాగవూలిన్ 16 అని ఉంది దీని మీద. అంటే 16 years ఓల్డ్ స్కాచ్ విస్కీ ఇది కొనుక్కొని 2 సంవత్సరాలు అవుతున్నట్టుంది. అంటే ఇప్పుడు 18 years అయిద్దా? అవ్వదు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా విస్కీ ఏజ్ 16. ఎందుకంటే ఆ చెక్కలో నుంచి వచ్చిన బాండింగ్ అనేది ఎప్పుడైతే ఆ చెక్కలో నుంచి బయటకు తీశారో బ్యారెల్లో నుంచి, కేల్కతం దుకాణం బంద్, ఏజ్ అయిపోయింది అనమాట. ఎన్ని రోజులున్నా ఇంతే. కానీ వైన్ మాత్రం వైన్ బాటిల్ ఏది వైన్ మాత్రము బాటిల్లో ఉన్నా కానీ ఏజ్ అవుతానే ఉంటుంది. అదనమాట విస్కీకి వైన్కి డిఫరెన్స్. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే విస్కీ బాటిల్ ఓపెన్ చేసేటప్పుడు విస్కీ బాటిల్ కొత్తది ఓపెన్ చేసిన తర్వాత కనీసం ఒక 5 నిమిషాలు ఇలా కిందకి పెట్టి ఉంచితే మంచిది. లేకపోతే ఇట్లా పడుకోబెట్టి కిందకి తిప్పితే కాసేపు ఉంచితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనము రేర్ విస్కీలు కలెక్ట్ చేసినప్పుడు ఎక్కువ రోజులు మన దగ్గర ఉంచినప్పుడు ఇలా ఇలా పైకి పెడతాం కదా, ఏమైద్ది అంటే పైన మూత ఉంటుంది కదా, ఈ మూత లోపల ఉండే కార్కు, ఆ చెక్క మూత పెల్స్ అయింది అంటే బ్రిటల్, కొంచెం గట్టిగా అయిపోయి మాయిశ్చర్ లేక ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్ట పడితే అట్ట తీస్తే. కాసేపు బాటిల్ ఇట్లా తిప్పి పెట్టాము అంటే కనుక ఆల్కహాలు అది పీల్చుకొని కొంచెం మెత్తబడి ఇరగకుండా బయటకు వచ్చింది. అదొక టిప్పు విస్కీ ఎక్కువ రోజులు స్టోర్ చేసిన తర్వాత. ఇంకోటి ఏంటంటే జానీ వాకర్ అన్ని లేబుల్స్ రెడ్, బ్లాకు, గోల్డ్, గ్రీను, ప్లాటినం, బ్లూ అన్నీ కలిపి ప్రతిరోజు వరల్డ్ వైడ్ ప్రపంచమంతా అమ్మే బాటిల్స్ 7 లక్షల బాటిల్స్ పైనే. మోస్ట్ సెల్లింగ్ విస్కీ జానీ వాకర్ అనమాట. తర్వాత నంబర్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ మనం జనరల్గా తాగే గ్లెన్ఫిడిక్, గ్లెన్లివిట్ ఇటువంటి బాటిల్స్ ఉంటాయి కదా, రోజుకి 40,000 నుంచి 50,000 బాటిల్స్ అలా అమ్ముతారనమాట యావరేజ్గా. ఇంకోటి ఏంటంటే విస్కీని పలానా ఇలానే తాగాలి అని రూల్స్ ఉన్నాయా అంటే బొంగులు కూడా ఏం లేవు రూల్స్. ఎవరికి నచ్చినట్టు అలా తాగొచ్చు. అల్టిమేట్గా నచ్చినట్టు తాగడమే. అయితే ఇన్ని రోజులు ఏజ్ చేసినందుకు దానికంటూ ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే నీట్ తాగాలి. నీట్ అంటే ఐస్ వేసుకొని కాదు, జస్ట్ ఇట్లా కొంచెం తీసుకొని ఒక గ్లాసులో పోసుకొని సింపుల్గా కొంచెం కొంచెం ఇటు కొట్టి ఊది పడేయద్దు, కొంచెం కొంచెం తాగాలన్నమాట. ఎంజాయ్ చేస్తా తాగాలి. అది వాటర్ పోసుకొని కోక్ పోసుకొని ఎట్ట పడితే అట్ట తాగేసేయటమే. బట్ గుర్తుపెట్టుకోండి, అన్ని రోజులు ఏజ్ చేసినందుకు దానికి ఒక ఫ్లేవర్ వచ్చింది చెక్కలో నుంచి. ఆ ఏజింగ్కే కదా ఇన్ని రోజులు అంత ఖర్చు పెట్టి అంతా చేసింది. ఒట్టిగా నీళ్లు పోసుకొని తాగే కాడికి వేరేది అంత రేటుది అవసరం లేదు. ఎంజాయ్ చేయడానికి, టేస్ట్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం నీట్గా తాగాలి. మొత్తం తాగారనుకో, ఇది ఇక్కడ ఈసోఫేగస్ ఉంటుంది కదా, అది పాడైపోయింది. అబ్యూజ్ చేయకూడదు. మందు అనేది బుర్రను పాడు చేసిద్ది. మనంత తురుంకాను తోపు ఎవరు లేరు అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చిద్ది. మందు తాగిన తర్వాత బండి నడపకూడదు అంతే. అవసరమైతే అక్కడే ఉండాలి, లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్నో ఎవరన్నా తీసుకొని వెళ్ళాలి, లేకపోతే అసలు తాగకుండా ఉండాలి. కానీ తాగి బండి తోలద్దు. సర్లే ఇన్ని చెప్తున్నావు, విస్కీ ఆరోగ్యానికి మంచిదా కాదా అంటే నేను ఎక్స్పర్ట్ని కాదు, నాకు తెలియదు. నేను చేసే పని నేను చేసుకుంటూ పోతా. కానివ్వండి మరి.